ఒక సినిమా టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ ఆ మూవీ ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తుందా? సోషల్ మీడియాలో ట్రోల్స్, డిస్లైక్స్ ఎక్కువగా వస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందా? ఆ ప్రశ్నలకు తరచుగా ఎగ్జాంపుల్ గా వినిపించే పేరు డీజే దువ్వాడ జగన్నాథం. అల్లు అర్జున్ లీడ్ రోల్ లో నటించిన ఆ మూవీ గురించి మరోసారి చర్చ మొదలైంది. కారణం టీజర్ విడుదలైనప్పుడు వచ్చిన రెస్పాన్స్, సినిమా విడుదల తర్వాత సాధించిన రెస్పాన్స్ కు మధ్య ఉన్న భారీ తేడానే. 2017లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన డీజే టీజర్ విడుదలైనప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. అప్పట్లో ఆ టీజర్ కు భారీ స్థాయిలో డిస్లైక్స్ వచ్చాయి. తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక డిస్లైక్స్ పొందిన టీజర్లలో ఒకటిగా కూడా నిలిచిందని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో సినిమా రిజల్ట్ పై అనేక డౌట్స్ వచ్చాయి. అయితే టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ ను సినిమా పూర్తిగా రివర్స్ చేసేసింది. రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద డీజే భారీ వసూళ్లు సాధించింది. బన్నీ స్టైల్, డాన్స్లు, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు మెయిన్ స్ట్రెంగ్త్ గా నిలిచాయి. ఆ సినిమా గురించి మరోసారి చర్చ రావడానికి మరో కారణం కూడా ఉంది. సినిమా రిలీజ్ అయి 9 ఏళ్లు అవ్వగా అప్పట్లో నిర్మాత దిల్ రాజు చేసిన ఒక కమెంట్ ను అభిమానులు సోషల్ మీడియాలో గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సరైనోడు సినిమా లైఫ్ టైం కలెక్షన్లను డీజే కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ చేసిందని దిల్ రాజు చేసిన కామెంట్ అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ స్టేట్మెంట్ నిజ నిజాలపై రకరకాల కామెంట్స్ వచ్చినా కూడా డీజే కమర్షియల్ గా స్ట్రాంగ్ హిట్ అయిందనే అభిప్రాయం మాత్రం పరిశ్రమలో వినిపించింది. సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పాత్ర కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు సంప్రదాయ బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తూనే మరోవైపు అన్యాయానికి ఎదురు నిలిచే వ్యక్తిగా భిన్నమైన షేడ్స్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయింది. పాటలు విడుదలైనప్పటి నుండే మంచి రెస్పాన్స్ పొందాయి. ముఖ్యంగా మాస్ నంబర్లు ప్రేక్షకులను అలరించాయి. దీంతో సినిమా చుట్టూ కూడా పాజిటివ్ బజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలో ప్రధానంగా ఒక విషయమే హైలైట్ అవుతుంది. టీజర్, ట్రైలర్ లేదా సోషల్ మీడియా రియాక్షన్స్ మాత్రమే సినిమా విజయానికి మెజర్మెంట్స్ కావని డీజే నిరూపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో విమర్శలు ఎదురైనా కూడా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పిస్తే ఫలితం పూర్తిగా మారిపోతుందని అభిమానులు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రతి టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో జడ్జిమెంట్స్ వెలువడుతూ ఉన్నాయి. కానీ డీజే జర్నీ చూస్తే మొదటి ఇంప్రెషన్ ఎంత ముఖ్యమైనదైనా కూడా ఫైనల్ జడ్జ్మెంట్ మాత్రం ప్రేక్షకులదేనని స్పష్టమవుతోంది. అందుకే ఇప్పుడు ఒక్కటే, టీజర్ తో నో జడ్జ్మెంట్, సినిమా వచ్చాకే అసలు జడ్జ్మెంట్ అనే మాట వినిపిస్తూ ఉంది.